పంచాయతీరాజ్ దినోత్సవం రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే 3% జనాభా ఉన్న తెలంగాణ 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లెలు బాగా చేసుకున్నాం, పట్టణాలు బాగా చేసుకున్నాం, పని చేసుకుంటూ పోయినాం. సరే, తాండూరులో కేవలం 6,000 స్వల్ప తేడాతోనే మనం ఓడిపోయినాం, పెద్ద మెజారిటీ ఏం కాదు. కానీ సరే, ఓటమి ఒక ఓటుతో ఓడిపోయినట్టే, టాస్లో పోయినట్టే. ఇక మీకు తెలుసు, సర్పంచ్లకు పార్లమెంట్ ఎలక్షన్ గెలుచుడు ఈజీ, కానీ పంచాయతీ ఎలక్షన్ గెలుచుడు కష్టం అబ్బా. ఎందుకంటే మీకు ఎరికే, ఒక్కొక్క ఓటుకు అంత విలువ ఉంటుంది. ఇక ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి, బతిమలాడాలి, దండం పెట్టాలి, అయ్యా అప్ప అనాలి. మీరు వాగ్దానాలు ఇచ్చింటారు, మీరు చాలా మాటలు చెప్పింటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. కాబట్టి నాకు తెలుసు మీకు కష్టం. అందుకే మీకు ఇచ్చే మాట ఒకటే, ఈ 2 ఏళ్ళు కొంత కష్టం ఉంటుంది మనకు. ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళు పైసలు ఉన్నాయని ఢిల్లీకి పంపుట్లోనే బిజీగా ఉన్నారు. వీళ్ళంతా మొత్తం వీడికెళ్ళి మూటలు కట్టాలి, రాహుల్ గాంధీకి పంపాలి, ఆడనో ఇండో కుర్చీ కాపాడుకునేందుకు కింద మీద పడి కుర్చీ కాపాడుకోవాలి తప్ప వాళ్లకు ప్రజలకు సేవ చేసే ఆలోచన వీళ్ళకు లేదు.